హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే స్పాంజీ దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా మిగిలినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ఆయిల్ లేకుండా చేసుకున్నా కానీ రుచి చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. 2 తినేవాళ్ళు 4 తింటారండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి, అంత మృదుగా ఉంటాయి. ముసలి వాళ్ళు తిన్నా కానీ సూపర్గా సాఫ్ట్గా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే స్పాంజీ దోశలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలండి. 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వ తీసుకోవాలి. దాంట్లో 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత రవ్వలో ఇలా వాటర్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు రవ్వ నాని బాగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇక్కడ నేను ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రవ్వ నాని కాస్త గట్టిగా అవుతుందండి మిశ్రమం. చూడండి ఇలా గట్టిగా అయింది కదండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా నానబెట్టుకున్న ఈ రవ్వను మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఎలాంటి పప్పులు బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి 3/4 కప్పు తురిమి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకు కావాలంటే క్రిస్పీ దోశలైనా వేసుకోవచ్చు, సాఫ్ట్ దోశలైనా వేసుకోవచ్చు అండి. మీకు ఒకవేళ నచ్చకపోతే బియ్యం పిండి వేయడం స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో 3/4 కప్పు దాకా వాటర్ వేసుకొని ఇలా బాగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా అంటే మెత్తగా, వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా పిండి మొత్తం మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, మరీ పల్చగా చేసుకోవద్దు బ్యాటర్. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ. ఇక్కడ మనము బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఇప్పుడు ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇలా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి, లేదంటే మీరు ఈనో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత మనకు దోశలు అనేవి చాలా స్పాంజీగా వస్తాయండి. ఇప్పుడు ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. ఇక్కడ నేను ముందు అయితే స్పాంజీ దోశ చూపిస్తున్నానండి. ఇలా మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, కాస్త లావుగానే ఉంటుందండి ఈ దోశ, సెట్ దోశ లాగా. చూడండి ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి మనము పైన తడి ఆరే వరకు ఉడికించుకోవాలండి దోశనైతే. చూడండి పైన చిన్న చిన్న హోల్స్ లాగా ఎంత బాగా వస్తున్నాయి. ఇలా హోల్స్ వచ్చినాయంటే మనకు దోశ చాలా స్పాంజీగా వచ్చినట్టండి. చూడండి పైన తడి ఆరిన తర్వాత మీకు నచ్చితే ఆయిల్ వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. నేనైతే ముందు ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి చూపిస్తున్నానండి. ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు. ఇలా ఒకవైపు మంచిగా దోశను మరోవైపుకి తిప్పుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత 2 వైపులు ఇలా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా హోల్స్ వచ్చిందో. ఇప్పుడు దోశను ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా ప్రతిసారి దోశ వేసేటప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే ఇలా బ్యాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. ఇక్కడ ఆయిల్ వేయకపోయినా కూడా చాలా చక్కగా వస్తాయండి దోశలు అయితే.
చూడండి, రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 దోసలు వేసుకోవాలండి. నేను ఇక్కడ క్రిస్పీ దోస కూడా వేసుకున్నానండి. ఇదే విధంగా పల్చగా వేసుకొని ఫోల్డ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ దోసలు వేసుకున్న తర్వాత 1 బై 1 ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. నేనైతే ఎక్కువ స్పాంజీ దోసలే వేసుకున్నాను. ఒక్కటి మీకు చూపించడానికి ఇలా క్రిస్పీ దోస వేసుకున్నాను. రుచి అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ దోస మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి, రుచి సూపర్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.